అధికార రాజకీయాల్లో ఒక్క మాట చాలు ప్రాణాలు తీయడానికి. వినడానికి ఆశ్చర్యంగా ఉందా? ఈరోజు మనం అధికారం, వ్యూహం, నమ్మకద్రోహం గురించి చెప్పే ఒక ప్రాచీన కథ లోతుల్లోకి వెళ్దాం. ఇది జంతువుల కథలా అనిపించినా మనుషుల ప్రపంచంలో సంబంధాలు, రాజకీయాల గురించే మనకు ఎన్నో పాఠాలు నేర్పుతుంది. ఈ మొత్తం కథకే గుండెలాంటిది ఒక సామెతండి. రాజుల మాటలు నీటి మూటలు. అంటే రాజులు చెప్పే మాటలకి గ్యారెంటీ ఉండదు. అచ్చం నీటి మూటల్లాంటివి, పట్టుకుంటే జారిపోతాయి. ఈ ఒక్క వాక్యం మనం చూడబోయే కథలోని వ్యూహాత్మక అపనమ్మకాన్ని, అస్థిరమైన సంబంధాలను పట్టిచూపుతోంది. సరే, ఇంక కథలోకి వెళ్ళిపోదామా? సింహంగారి సభ పైకంతా ప్రశాంతంగా, గంభీరంగా కనిపిస్తోంది. కాని తెరవెనుక మాత్రం అధికారం కోసం స్నేహం, అసూయ, వీటి మధ్య ఒక పెద్ద కుట్రే నడుస్తోంది. ఈ రాజకీయ చదరంగంలో మనకు ముగ్గురు మెయిన్ ప్లేయర్స్ ఉన్నారు. ఒకరు పింగళకుడు, శక్తివంతమైన రాజే, కాని లోపల ఏదో తెలియని ఆందోళన. తర్వాత సంజీవకుడు, ఒక ఎద్దు, రాజుగారికి కొత్తగా దొరికిన ప్రాణస్నేహితుడు. ఇక మూడోవాడు దమనకుడు, అందరికన్నా డేంజరస్, కుటిలమైన ఆలోచనలతో తన టైం కోసం వెయిట్ చేస్తున్న ఒక నక్క. రాజుకి ఎద్దుకీ మధ్య ఉన్న ఈ క్లోజ్నెస్ దమనకుడికి అస్సలు నచ్చలేదు. తనకింకా విలువ ఉండదేమో అని భయం పట్టుకుంది. వారి బంధాన్ని విడగొట్టాలి అనుకున్నాడు. కాని దానికోసం కత్తి వాడలేదు, ఒక కథని ఆయుధంగా మార్చుకున్నాడు. చూడండి ఎంత తెలివో! సరే, దమనకుడు చెప్పిన ఆ కథ ఏంటో చూద్దాం. ఇది పైకి ఏదో చేరపోతూ నల్లి గురించిన చిన్న కథలా ఉంటుంది. కాని దీని వెనుకున్న అసలు ప్లానే వేరు. రాజు మనసులో అనుమానమనే విషాన్ని ఎక్కించడానికే ఈ కథ. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చూద్దాం. ఈ కథలో మనకు రెండు క్యారెక్టర్లు కనిపిస్తాయి. రెండు పూర్తి ఆపోజిట్. ఒకటి మంద విసర్పని, రాజుగారి పరుపులో చాలా జాగ్రత్తగా సైలెంట్గా బతికే ఒక చీరపోతు. ఇంకొకటి డిండిమం, ఒక నల్లి. దీనికి ఒకటే కోరిక, ఎలాగైనా రాజు రక్తం టేస్ట్ చెయ్యాలి. ఒకటి ఓర్పు అయితే ఇంకొకటి ఆత్రం. ఈ నల్లి వచ్చి చీరపోతుని ఆశ్రయం అడిగితే చీరపోతు సరే అంటుంది, కాని ఒక కండిషన్ పెడుతుంది. చూడు, రాజు గాఢనిద్రలో ఉన్నప్పుడు మాత్రమే రక్తం తాగాలి, లేకపోతే ఇద్దరి ప్రాణాలకి ప్రమాదం అని చాలా క్లియర్గా చెప్తుంది. అంటే పవర్ఫుల్ వాళ్లతో డీలి చేసేటప్పుడు టైమింగ్ ఎంత ఇంపార్టెంటో చెప్తుందనమాట. కానీ నల్లికి అంత ఓపిక ఎక్కడిది? రాజు ఇంకా నిద్రలోకి వెళ్లకముందే కుట్టేసింది. అంతే, రాజుకి నొప్పి తెలిసి గట్టిగా అరిచాడు. ఈలోపు నల్లి స్పీడ్గా పారిపోయి ఒక పగులులో దాక్కుంది. పాపం, అక్కడే ఉన్న అమాయకమైన చీరపోతు భటుల కంటపడింది. అంతే, ఏ తప్పు చెయ్యకపోయినా ప్రాణాలు పోగొట్టుకుంది. చూడండి, నల్లి చేసిన చిన్న తప్పుకి ఎంత పెద్ద శిక్ష పడిందో. చూశారా ఈ చిన్న కథలో ఎంత పెద్ద విషాదముందో? అసలు దీని వెనక ఉన్న నీతి ఏంటి? దమనకుడు ఇదే ప్రశ్న సింహరాజు తనని తాను అడుక్కునేలా చేస్తున్నాడు, డైరెక్ట్గా చెప్పకుండా. చెడు స్నేహం ఎంత డేంజరో ఇండైరెక్ట్గా చెప్తున్నాడు. ఈ కథలో నీతి మనందరికీ చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఒకరి గురించి పూర్తిగా తెలియకుండా స్నేహం చేస్తే చాలా ప్రమాదం. మూర్ఖులకు, ఆవేశపరులకు హెల్ప్ చేస్తే చివరికి మనకే నష్టం. కొన్నిసార్లు మనం చేసిన మంచే మన ప్రాణాల మీదకి రావచ్చు, పాపం ఆ చీరపోతులాగా. సరే, ఇప్పుడు కథ మళ్లీ సింహం సభ దగ్గరకొద్దాం. దమనకుడు ఈ కథని, ఈ నీతిని తన ఆయుధంగా ఎలా వాడుకున్నాడో చూడండి. ఇక్కడే అసలు పొలిటికల్ గేమ్ మొదలవుతుంది, రాజు మనసుని కంట్రోల్ చేసే ఆట. దమనకుడు నేరుగా రాజు దగ్గరికి వెళ్ళి మనసులో భయం అనే విత్తనాన్ని నాటుతాడు. రాజా, సంజీవకుడు మీరు అనుకున్నంత అమాయకుడేం కాదు, వాడికి సీక్రెట్గా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్లతో కలిసి మిమ్మల్ని చంపి రాజ్యాన్ని లాక్కోవాలని చూస్తున్నాడు అని ఒక పెద్ద అబద్ధం చెప్పేస్తాడు. అంతే, రాజు మనసులో అనుమానం మొదలైంది. ఇది చూశారా, నక్క తెలివి. రాజు దగ్గర అలా చెప్పి వెంటనే సంజీవకుడి దగ్గరికి వెళ్ళి దానికి కంప్లీట్ ఆపోజిట్ స్టోరీ చెప్తాడు. నిన్ను చంపి నీ రక్తం తాగాలని రాజు ప్లాన్ చేస్తున్నాడు, అందుకే నిన్ను పిలుస్తున్నాడు అని చెప్పి ఎద్దుగుండెల్లో భయాన్ని నింపుతాడు. ఒకేసారి ఇద్దర్నీ ఎలా ఆడిస్తున్నాడో చూడండి. ఆ మాటలు వినగానే సంజీవకుడికి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఏంటి, నన్ను ప్రాణస్నేహితుడిలా చూసుకున్న మహారాజా నన్ను చంపాలనుకుంటున్నారా?
నేను కలలో కూడా ఆయనకి ద్రోహం చెయ్యాలని అనుకోలేదే అని చాలా బాధపడతాడు. పాపం తన అమాయకత్వమే ఇప్పుడు తన మెడకు జుట్టుకుంది. సంజీవకుడిని నమ్మించడానికి దమనకుడు ఒక పచ్చి నిజాన్ని, ఒక పొలిటికల్ ఫ్యాక్టుని వాడుకుంటాడు. రాజుల దయ శాశ్వతం కాడు. ఈరోజు ప్రాణం పోసేవాళ్లే రేపు ప్రాణం తీస్తారు. వాళ్ల మనసులు ఎప్పుడు ఎలా మారతాయో ఎవ్వరూ చెప్పలేరు అంటాడు. అంటే మొదట్లో మనం చెప్పుకున్న సామెతనే ఇక్కడ వాడుతున్నాడు. ఇలా దమనకుడు పన్నిన వల పూర్తయింది. ఇక్కడే కథ తన అసలు పాయింట్ని మన ముందు పెడుతుంది. మాటలు, కథలు ఇవి కేవలం టైంపాస్ కాదు. అవి నిజానిజాల్ని మార్చేయగలవు, చివరికి అధికారాన్నే శాసించగలవు. ఇక్కడొక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఏంటంటే, తనని మోసం చేస్తున్నారని గ్రహించిన సంజీవకుడు తన పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ఇంకో కథని గుర్తు తెచ్చుకుంటాడు. తనలాగే నమ్మించి మోసం చేయబడి సింహం చేతిలో చనిపోయిన ఒక ఒంటె కథ అతనికి గుర్తొస్తుంది. అంటే ఒక కథ వల్లే మోసపోయి ఇంకో కథ వల్లే నిజాన్ని తెలుసుకుంటున్నాడు. సంజీవకుడు తనని తాను కాపాడుకోవడానికి పోరాటానికి దిగలేదు, బదులుగా ఒక కథ చెప్పడానికి రెడీ అయ్యాడు. దమనకుడు వింటుండగానే ఆ ఒంటె సింహం కథను చెప్పడం మొదలుపెట్టాడు. ఒక కథతో మొదలైన ఈ కుట్రను ఇంకో కథతోనే ఎదుర్కోవాలని చూస్తున్నాడు. చివరిగా ఈ కథ మనల్ని ఒక పెద్ద ప్రశ్నతో వదిలేస్తుంది. మన బలం, మన స్నేహం, మన నమ్మకం ఇవన్నీ ఫెయిలైనప్పుడు అధికారం అనే ఈ ఆటలో గెలవడానికి కథలు, మాటలు మాత్రమే మన దగ్గర మిగిలిన ఆయుధాలా? దీని గురించి ఆలోచించండి.